BBA, BCA, BCom Computers, 100% placement guarantee. I create Degree College, Kukatpalli, Hyderabad. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, రాముడు దగ్గర నుంచి మంచి మనుషులే కాదు జంతువులు, అందులో శునకాలు కూడా నేర్చుకున్నాయని చెప్తా ఉంటారు. ఎందుకని? నేర్చుకోవటం కన్నా రాముడిలో ఉన్న ధర్మ గుణాన్ని గుర్తించాయి. ధర్మానికి హాని కలిగితే రాముడు ఊరుకోడన్న సంగతి జంతువులకు కూడా తెలుసు, ప్రకృతికి కూడా తెలుసు. అది నిరూపించే కథ ఒకటి చెప్తారు. అది మనకి వాల్మీకి రామాయణంలో లేదు అంటారు, ఉత్తర రామాయణంలో ఉంది అని, లేదని ఉందని చెప్తూ ఉంటారు. కానీ లోకంలో చాలా వ్యాప్తి ఉంది. అంటే మనకి వాల్మీకి రచించినట్టు రామాయణమే కాకుండా ఆనంద రామాయణం అని అదని అదని చాలా రామాయణాలు ఉన్నాయి కదా. వాటిల్లో ఒక చోట చెప్పినటువంటి ఒక కథ, అది ఏమిటంటే ఒక ఇతివృత్తం అని చెప్పాలి, కల్పన కాదు, జరిగిందని. రాముడి ఆస్థానంలో బయట ఒక ధర్మఘంట ఉంటుంది. అంటే అది 24 గంటల్లో ఎప్పుడన్నా ఎవరన్నా తమకే చిన్న ఇబ్బంది కలిగినా ఆ గంట మోగించవచ్చు. ఆ గంట మోగిస్తే రాముడు వెంటనే అందుబాటులోకి వస్తాడు. ఒక గొప్ప అధికారి లేక ఇంటి పెద్ద లేక ఒక సంస్థలో ఉండేటటువంటి పెద్ద ఒక రాజు ఉండాల్సిన, తప్పనిసరిగా వాళ్ళకు ఉండాల్సిన లక్షణం ఏమిటంటే తన కింద వాళ్ళకి అందుబాటులో ఉండడం. ఫస్ట్ తమ్ముడు అందుబాటులో లేకపోయిన తర్వాత నువ్వు తర్వాత ఎప్పుడో వచ్చి చేస్తానంటే ఈ లోపల ప్రాణం అయిపోదు మరి. అది అందుకని ఆ గంట పెట్టి ఆ గంటకి ఎప్పుడు కూడా ఎవరు మోగించినా వాళ్ళకి ఏదో ఇబ్బంది వచ్చిందని దాన్ని ఆ సమస్యని పరిష్కరించడానికి బయలుదేరి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఒకసారి ఆ గంట మోగితే లక్ష్మణుని పంపించాడు. వెళ్ళి లక్ష్మణుడు వెళ్ళి చూశాడు. చూస్తే అక్కడ మనుషులు ఎవరూ లేరు, ఒక కుక్క మాత్రమే ఉంది. వచ్చి చెప్పాడు, వెళ్ళు ఒకవేళ అదే మోగించిందేమో కనుక్కోమని. వెళ్ళాడు. వెళ్ళి అడిగాడు సునకాన్ని, నువ్వేనా గంట మోగించిందేనా? అవును. అంటే నీకు వచ్చిన సమస్య ఏమిటి అని అడిగాడు. నేను రాముడికే చెప్పుకుంటానంది. సరే, మళ్ళీ వార్త లోపలికి వెళ్ళింది రాముడి దగ్గరికి. నీతోనే చెప్తుంది, విషయం చెప్పదుట. సరే, లోపలికి వెళ్ళిన తర్వాత దాని తల మీద దెబ్బ ఉంది, నెత్తురు కారుతోంది. చెప్తూ రాముడిని ముందు పొగిడింది. రాముడితో తన పని చెప్పడం కాకుండా, తన సమస్యను చెప్పడం కాకుండా, నువ్వు ధర్మాత్ముడివి, ధర్మం తెలిసినటువంటి వాడివే, నీ రాజ్యంలో ఎక్కడ అధర్మం జరగదు, అధర్మం జరగకుండా చూస్తావు నువ్వు, జరిగిందంటే నీకే కష్టం గనక అధర్మం జరిగిన చోట నువ్వు దాన్ని పరిష్కరించాలి అంది. ఎంత బాగా చెప్పింది. ఇప్పుడు ఒక రాజ్యంలో ఒక అధర్మం జరిగితే బాధ్యత ఎవరిది? రాజుది. ఆ రోజుల్లో రాజు దానికి ఫలితాన్ని అనుభవించేవాడు. ఈ రోజుల్లో మనకి ప్రజలే రాజులు కదా. అంచేత అధర్మం జరిగితే మనమంతా ఓట్లేసి ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం తప్పు చేస్తే బాధ్యత ఎన్నుకున్న మనది గనక మనం అందరం అనుభవిస్తున్నాం. అప్పుడు అది కాదు, రాజు గనక రాజు అనుభవిస్తాడు. అందువల్ల నువ్వు ధర్మాత్ముడి, ధర్మాన్ని చూస్తావు. ఇవన్నీ మాట్లాడాక నిజమే, నీ సమస్య ఏమిటి అని అడిగాడు. ఒక సర్వార్థ సిద్ధుడు అనేటటువంటి భిక్షువు అకారణంగా నన్ను కొట్టాడు చూడు, నెత్తురు కారుతోంది. సరే, వెంటనే ఆ సర్వార్థ సిద్ధుడిని పిలిచారు. పిలిస్తే చెప్పాడు, నేనే కొట్టాను అని. ఎందుకు కొట్టావో? నాకు ఆకలి బాగా వేస్తోంది, భిక్షాటనకు వెడుతున్నాను. నేను వెడుతుంటే భిక్ష దొరకడానికి వీలు లేకుండా నా కాలికి నడుస్తుంటే అడ్డొచ్చింది. ఆకలి మీద కోపం వేసి ఆ కోపంతో కొట్టాను. కొడితే దాని తలకి దెబ్బ తగిలింది. అన్ని సందర్భాల్లోనూ కొడితే దెబ్బ తగలాలని నియమం లేదు, ఇక్కడ తగిలింది. నాకు శిక్ష వేయాల్సింది. శిక్ష కనుక వేసినట్టయితే నేను నరకానికి వెళ్ళే పని ఉండదు నాకు. ఎందుకంటే ఇక్కడ శిక్ష అనుభవించేస్తే దానికి నరకంలో అనుభవించాల్సిన పని ఉండదు. ఇక్కడ తప్పించుకుంటే నరకంలో అనుభవించాలి. కనుక నాకు నరక బాధ నుంచి తప్పించు, నాకు శిక్ష వేయి అన్నాడు. అంటే అక్కడ ఉన్నటువంటి మంత్రులందరినీ అడిగాడు. ఉంటారు కదా వాళ్ళకి మంత్రులు, తర్వాత ధర్మం తెలిసినటువంటి వారు, ప్రాడ్వివాకులు అంటారు. అంటే ధర్మశాస్త్రం తెలిసి, న్యాయశాస్త్రం తెలిసి, నేరము శిక్ష ఇట్లాంటి విషయాల్లో బాగా చెప్పగలిగిన వాళ్ళు. వాళ్ళని పిలిచి ఏం చేయమంటారు అని అడిగాడు.
తెలివిగల వాళ్ళు ఎప్పుడూ తాము ఒక మనసులో ఒక అభిప్రాయం ఉన్నా తొందరపడి ఇది నా అభిప్రాయం అని చెప్పరు. 10 మంది అభిప్రాయం అడిగిన తర్వాత ఫైనల్గా డెసిషన్ తీసుకుంటారు. అదే అడిగాడు. అడిగితే వాళ్ళు అన్నారు, బ్రాహ్మణుణ్ణి చంపకూడదు అంటారు. బ్రాహ్మణుడు చంపే పని చేస్తే కూడా అతడికి వేసే శిక్షలు వేరే ఉంటాయి. దేశ బహిష్కారం, లేకపోతే జుట్టు గొరిగించడం, చాలా ఉంటాయి, అనేకం ఉంటాయి. కానీ చంపడం మాత్రం చేయకూడదు. దానివల్ల ఏం జరుగుతుంది అంటే బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుంది. బ్రాహ్మణుడు గనక అతన్ని సంహరించకూడదు. కానీ చేసినటువంటి పని ఎట్లాంటిది? మరణశిక్ష విధించదగినంతటిది. అంటే జంతువుకు అనవసరంగా హాని చేస్తే మరణశిక్ష విధించడం ఆనాటి ఎంత సర్వజీవ సమానత్వమో అర్థం చేసుకోండి. మానవులే కాదు, సర్వజీవుల పట్ల సమానత్వం. కనుక ధర్మాత్ముడివైన నువ్వే నిర్ణయం తీసుకో, మేం గట్టిగా చెప్పలేమో అన్నారు మంత్రులందరూ. అప్పుడు శునకం వైపుకు తిరిగి ఏం చేయమంటావు అని అడిగాడు రాముడు. అడిగితే మరి నేను చెప్పింది చేస్తావా అని అడుగుతా. నువ్వే మాట చెప్తా చేస్తాను నేను. నువ్వు శిక్ష విధించే అధికారం నీకే ఇస్తున్నా, అమలు జరిపే పని నేను చేస్తా అన్నాడు. అంటే ఆ శునకం చెప్పింది, ఈ భిక్షువుని కౌలంచర మఠానికి అధిపతి చెయ్యి అని చెప్పింది. మఠాధిపతి చెయ్యమంది. రాముడు నవ్వాడు. నవ్వి అంటే చిరునవ్వు నవ్వాడు సంతోషంతో. అంటే మంచి నిర్ణయం చేసింది అని. సరే నువ్వు సరేనన్నాడు. అతనికి మఠాధిపత్యం ఇచ్చాడు. బ్రహ్మాండంగా అతను సంతోషంగా ఏనుగునెక్కి వెళ్ళిపోయాడు. ఏనుగునెక్కడం ఏమిటి అంటే ఆ మఠాలకి వాటికి కూడా ఒక చక్రవర్తికి ఉన్నంతటి దర్జా దర్పం ఉంటాయి. అంచేత ఇప్పుడు కూడా మఠాధిపతులకి ఎంత గౌరవాలు అవన్నీ ఉంటాయి, సింహాసనాలు అవన్నీ కూడా ఉంటాయి. అలా ఉన్నాయి. అది వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే మంత్రుల్లో కొంతమంది ప్రజలు వీళ్ళందరికీ సందేహమే. అదే కదా, కుక్కెందుకు ఈ నిర్ణయం తీసుకున్నా? తప్పు చేసినటువంటి వాడికి శిక్ష వేయమంటే పదవిని పట్టం కట్టడం ఏమిటి అని. అంటే అప్పుడు ఆ శునకమే చెప్తుంది, నేను పూర్వజన్మలో కౌలంచర మఠానికి అధిపతిని. చాలా వినయంగా ఉండేవాణ్ణి, ఏ తప్పు చేయలేదు, ఏ అన్యాయం చేయలా, ధర్మం తప్పల. అయినా ఎక్కడ ఏ పొరపాటు జరిగిందో ఇలాంటి ఈ జన్మ ఎత్తాల్సి వచ్చింది. కానీ ఇతనున్నాడే ఈ సర్వార్థ సిద్ధుడు, వీడికి వినయం లేదు, కోపిష్టి. కుక్క అడ్డొచ్చిందనుకో దాని బుర్ర బద్దలయ్యేట్టు కొడతాడా? తప్పుకోమని చెప్పాలి, దాన్ని విసిగించాలి. దాని మానాన తిడుతోంది. అలా రోడ్డుకు అడ్డదిడ్డంగా తిరగడం కుక్క లక్షణం. దాని పని చేస్తుంటే ఇతను కోపం తెచ్చుకుని దాన్ని రాయి పెట్టి కొట్టడం ఏమిటి? అంటే కోపిష్టనే కదా, అనవసరంగా దండించే లక్షణం ఉన్నదనే కదా అర్థమవుతుంది. సరే, ఎట్లాగూ ఇతను తప్పు చేయనే చేస్తాడు. నువ్వు నేను వేయడం దేనికి శిక్ష వాడికి? అదే అంతే కదా. ఏమీ చెయ్యకుండానే నాకు ఇటువంటి జన్మ వచ్చిందంటే అతను ఏం చేస్తాడో ఎటువంటి జన్మ వస్తుందో మనకెందుకు అని ప్రజలకి వాళ్ళకి బాగా అర్థమైంది. కానీ ఇంకో చోట వేరే దాంట్లో మనకున్న దీనికి సంబంధించి అనేక రామాయణాలు ఉన్నాయి. అనేక రామాయణాల్లో ఒకానొక రామాయణంలో ఇచ్చిన వివరణ ఏమిటంటే, ఇతను ఇంత ధర్మంగానూ ఉండి దేవుడి సొమ్ము తీసుకోకుండానే ఉండి దేవుడి సొమ్ము తీసుకున్నట్టయితే వచ్చేటటువంటి పాప ఫలితం ఇంత అంతా కాదు. నేను ఎంతగానో దేవుడి సొమ్ము ఏది తీసుకోకుండా ధర్మ మార్గంలో వినయంగా పెద్దల పట్ల గౌరవం చూపిస్తూ అంత ఇదిగా ఉంటే కూడా నేను తెలియకుండా ఒక పొరపాటు చేశాను. రోజు దేవుడికి దీపం పెట్టేటప్పుడు దీపపు ఒత్తి ఇలా నలిపి పెడతారు కదా, నూనె నెయ్యో వేసి. అయిన తర్వాత చేతికి కొంచెం నూనె ఉంటుంది కదా, ఆ తలకి పూసుకునేవాడిని. అంటే ఏమిటి? దేవుడి సొమ్ము తీసుకున్నట్టేనా? నా తలకి వాడుకున్నాను కదా నేను. దానివల్ల ఈ జన్మ వచ్చింది నాకు. వీడు ఏం చేస్తాడో మనకెందుకు వెళ్ళని అని అంటే ప్రజలందరికీ అర్థమైపోయింది. అతనేమో ఏనుగునెక్కి వెళ్ళాడు. ఈ శునకం మాత్రం తన మానం తను వెళ్ళింది. ప్రజలందరికీ అర్థమైంది, దేవుడి సొమ్ము తీసుకున్నా, మఠాలకు సంబంధించిన సొమ్మును వాడుకున్నా, ఏదైనా ధర్మకార్యం కోసం ఏర్పాటు చేసినటువంటి సొమ్ములు ఏదైనా వాడుకున్నా ఎటువంటి జన్మలు వస్తాయో అర్థం చేసుకోవాలి. పైకి ఒక శునకం వచ్చి
రాముణ్ణి అడిగింది అన్న మాటతో కథ మనకు కనపడుతూ ఉన్నా వాస్తవంగా అటువంటి సొమ్ముల్ని ధర్మనిధులు అనే పదం వాడతారు మనం. దానికి ధర్మకర్తగా ఉండాలి తప్ప తాను దాంట్లో నుంచి ఇంత సొమ్ము కూడా వాడకూడదు. వాడితే ఏమవుతుంది అనడానికి ఈ కథ మనకి చాలా గొప్ప ఉదాహరణగా ఉంటుంది. సూపర్ అమ్మా, ధన్యవాదాలు.